లీజ్కి ఇచ్చేస్తారు. అంటే వీళ్ళకి వారానికి ఒక 60,000 70,000 కంటిన్యూగా ఇక ఈ లాభ నష్టాలతో సంబంధం లేకుండా వారానికి మాకు ఇంత ఇవ్వండి అని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఇన్ని సంవత్సరాల పాటు అని వాళ్ళకి లీజ్కి ఇస్తున్నారు. ఆ లీజ్ మీరు చెప్పింది ఇప్పుడు లీజు, ఆ లీజ్ వదిలేసేయండి మేమే నడుపుకుంటాం అనేది వీళ్ళు. ఇది అంటే ఇందులో ఇక చాలా లొసుగులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క ప్లస్ పాయింట్ ఉంది, ఒక్కొక్క మైనస్ పాయింట్ ఉంది. ఇప్పుడు థియేటర్ ఓనర్ నడపలేక చేతులు ఎత్తేసి వెలికిస్తున్నాడు. లెస్సీ దాడు ఏం చేస్తున్నాడు? సో ఫస్ట్ వీక్లో కలెక్షన్ వస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ వీక్ కలెక్షన్తో మనం నెలంతా మేనేజ్ చేసుకోవాలని అనేది అతని ఉద్దేశం. సో ఎవరి గేమ్ వాళ్ళది. ఇక్కడ ఇప్పుడు పెద్ద సినిమా ఉన్నప్పుడే ఎవరికైనా ఆ హోల్డ్ అనేది ఉంటుంది. అటు నిర్మాత అయినా అంతే, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ అయినా అంతే. ఇది ఎగ్జిబిటర్ ఏంటంటే పెద్ద సినిమాలు వేసినప్పుడే మన థియేటర్ కొంచెం కలకల్లాడిద్ది కదా అనేది ఎగ్జిబిటర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎవరికి వాళ్ళు అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కరోనా తర్వాత కొన్ని వందల థియేటర్లు మూతపడ్డాయి. మెయిన్ ఇప్పుడు హైదరాబాద్ సిటీ కానీ ఇలా మెయిన్ సిటీస్లో ఏమవుతుందంటే కొన్ని మల్టీప్లెక్స్లు వచ్చినాయి. సో కొంతవరకు అది థియేటర్లు మూతపడ్డా సింగిల్ థియేటర్లు ఈ ఆ కొరత మల్టీప్లెక్స్ తీస్తున్నాయి కాబట్టి పెద్ద ఇది ఉండదు. కాకపోతే సింగిల్ థియేటర్స్లో సినిమా చూడటం వేరు, మల్టీప్లెక్స్లో సినిమా ఎంజాయ్ చేయటం వేరు అనేది మనం ఆడియన్స్ కూడా చూస్తున్నాం. సింగిల్ థియేటర్లో ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తాడు, మల్టీప్లెక్స్లో కామ్గా ఎలా సినిమా చూస్తారనేది ఇది వేరే ఉంటుంది. సార్ ఇప్పుడు మొత్తం చూస్తే ఈ వ్యాపారం కోసం అంటే పూర్తిగా కమర్షియల్, ఒకవైపు థియేటర్ ఇంకోవైపు ఫుడ్, దాంట్లో రెస్టారెంట్లు ఇవన్నీ పెట్టి ఈ విధంగా ప్రేక్షకుని దగ్గర డబ్బు లాగడానికి అంటే వచ్చి థియేటర్లో సినిమా చూసి వెళ్ళరు కదా, ఇప్పుడు మల్టీప్లెక్స్లో వచ్చి షాపింగ్ చేయడము ఏదో చేయడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ థియేటర్లను నొక్కేస్తున్నారు, ఈ సింగిల్ థియేటర్లను అవి డెవలప్ కాకుండా చేస్తున్నారు, వాటిని అసలు దాన్ని డెవలప్ చేయట్లేదు అని కొద్దిమంది అనేది. సినిమా డెవలప్ చేయట్లేదంటే మాకు ఉన్న ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. సింగిల్ థియేటర్కి ఫెసిలిటీస్ అన్ని వాష్రూమ్స్ కావచ్చు ఇట్లాంటి మంచిగా పెట్టట్లేదు. అందుకే ఇదే పాయింట్ నిన్న ఈ ఇద్దరు ఈ ప్రెస్ మీట్లలో కూడా ప్రస్తావనకు వచ్చింది. అంటే ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్లో ప్రస్తావనకు వచ్చింది, ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. వాళ్ళనేది ఎగ్జిబిటర్స్ అనేది ఏంటంటే మాకు అసలు థియేటర్ నడపడమే కష్టంగా ఉంది, దానికోసం మళ్ళీ కోట్లు వెచ్చించి మేము ఖర్చు పెట్టే స్టేజ్ లేదు, మీరు పర్సంటేజ్ ఇవ్వండి, డెఫినెట్గా మేము ఈ ఆధునిక హంగులన్నీ మేము మా థియేటర్లో మేము సమకూరుస్తాము అనేది వాళ్ళ వాదన. మీరు ముందు సమకూర్చండి, మేము డెఫినెట్గా ఇవ్వకపోతే ఏంటి అనేది వీళ్ళు. అంటే ఇత్తు ముందా చెట్టు ముందా, ఇది అంతే. ఇది ఎట్లా సార్ ఎట్లా తెలియదు అవకాశం? దానికి 2-3 నెలలు అని చెప్పారు ఇందాక కళ్యాణ్ గారు మాట్లాడారు. అంటే దానికి యాక్చువల్గా ఈరోజు ఒక పరిష్కారం అనేది దిశగా అడుగులైతే పడ్డాయి, ఇస్తారన్నారు కదా ఇందాక దిల్ రాజు గారు కూడా అన్నారు. మ్యాక్సిమం ఈ రోజు మీటింగ్లో దాదాపు అందరూ పర్సంటేజీకి ఒక ఒప్పందానికి అయితే వచ్చారు. కాకపోతే అటు ప్రొడ్యూసర్స్ నుంచి 6 మంది, ఎగ్జిబిటర్స్ నుంచి 6 మంది, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 6 మంది, ఈ మొత్తం 18 మందితో కమిటీ వేశారు. మనం చూసుకుంటే యాక్చువల్గా ఎగ్జిబిటర్స్ నుంచి అనుపమ్ రెడ్డి, బాలగోవిందరావు, ఒంగోలు బాబు, కాకినాడ శ్రీనివాసు, ప్రతాప్ రెడ్డి, వైజాగ్ సిన్ని వీళ్ళు సభ్యులు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అయితే సుధాకర్ రెడ్డి, వీర్నాయుడు, ముత్యాలదాసు, ధీరజు, నాగార్జున, ఠాగూర్ మధు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ సైడ్.